నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు చక్కగా సోమవారం అండి. మరేమో సేమియా చేస్తున్నాను. ఈ సేమియా చక్కగా కడిగేసి ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలా వేయించాను. కానీ ఎర్రగా ఒక్కొక్కటి అక్కడక్కడ కొంచెం మాడిందా అనే కలర్ వచ్చినట్టుగా ఉంటే సేమియా చాలా బాగుంటుందండి. అంటే అంత రోస్ట్గా ఏగాలి అని చెబుతున్నాను అనమాట. ఇవైతే చాలా బాగా ఏగిపోయినాయి. కానీ కొంచెం నేను అన్నట్టుగా కొంచెం బాగా ఎరుపు రంగు రానిద్దాం. చక్కగా కడిగేసి ఒక స్పూన్ నెయ్యి వేసి మనం సేమియా వేపేసుకుని పాలల్లో వేసుకునేటప్పటికి తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. అంతే, ఏముందండి. మరి చాలామంది పంచదార వేసుకుంటారు కదా, అలా కాదు. నేనైతే బెల్లం వేస్తాను, లేదు పట్టి బెల్లం వేస్తాను అన్నమాట. సరే, చక్కగా వేగిపోయినాయి అండి. ఇది ఈ కడాయి పక్కన పెట్టి పాలు గిన్నె స్టవ్ మీద పెట్టుకుందాం. పాలు చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో? ఇలానే ఉండాలండి. సేమియా అంటే అస్సలు నీళ్ళు పాలు పనికిరాదు, బాగుండదు రుచి. ఇవి మా వారు చక్కగా పిండి ఇస్తారన్నమాట. బర్రెల దగ్గర గేదెలు ఉంటాయి కదా, అక్కడ పిండి ఇస్తారు. అప్పటికప్పుడు తీసి ఇస్తారన్నమాట. అలా తీసుకొస్తారు. చక్కగా పాలైతే కాగున్నాయి ఫస్ట్. ఇప్పుడు మనం సేమియా వేయించుకున్నాం కదా, ఇందులో వేసేస్తాం. చక్కగా అంతేనండి. ఇవిలాగా ఉడుకుతూ ఉంటాయి కదా. ఇప్పుడు నేనైతే మరి బెల్లానికి బదులుగా పట్టికి బెల్లం వేస్తానన్నాను కదా. ఇందులో ఒక 2 ఇలాచి. మంచి స్మెల్ రావాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా తప్పనిసరిగా ఇలాచి అనేది ఇలాంటి స్వీట్లో వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేస్తాను. చక్కగా చిక్కగా అయిందండి. చూసారా, ఇంత బాగా ఉడకాలి. అప్పుడే మంచిగా రుచి బాగుంటుంది. అయితే ఏం చెప్పేది ఏమైనప్పటికీ కూడా సేమియా అన్నా పరమాన్నం అన్నా చక్కగా చిక్కటి పాలు ఉంటేనే బాగుంటుందండి. ఇదిగో పట్టి బెల్లం చక్కగా పొడు చేసుకున్నాను కదా, ఇంత పట్టదండి, సరిపోతుంది. అంటే ఇలాంటి స్వీట్లకి సాలినట్టు స్వీట్ ఉన్నా కూడా రుచి ఉండదన్నమాట. సరిపడ్డ స్వీటు వేసుకోవాలి. తింటే చాలు అనిపించాలి ఒక కప్పు తినేటప్పటికి. అలా వేసుకోవాలన్నమాట. చక్కగా అయిపోయిందండి. ఇందులో నెయ్యి కూడా వేస్తాను. కొంచెం చిక్కటి పాలే అయినప్పటికీ మన ఇంట్లో నెయ్యి వేసుకుందాం. కొంచెం ఒక్క స్పూను నెయ్యి కూడా వేసేసాను. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చాలామంది చేసేది ఏంటి అంటే చిక్కగా ఉండటానికి సొగ్గుబియ్యం వేస్తారండి. పరమాన్నంలో అయినా కానీ, అదండి క్షీరాన్నంలో కానీ, ఇలా సేమియాలో కానీ సొగ్గుబియ్యం వేస్తారు చిక్కగా ఉంటుంది అని. అయితే మరి పాల్లో ఉండే రుచి రాదు కదా సొగ్గుబియ్యానికి. అందుకనే 1-2 మాటలు ఏమంటున్నానంటే చిక్కటి పాలతో చేస్తే పిల్లలకే మంచిది, మనకే మంచిది. కొంచెం తాగినా చాలు కదా. సేమియా కొంచెం తీసుకున్నా సరిపోతుంది కదా. ఏమీ వేయట్లేదండి. చక్కగా మరి బ్లాక్ కిస్మిస్, అలాగే తెలుపు కిస్మిస్, 2 రకాల కిస్మిస్ పళ్ళు వేస్తున్నాను. ఇంతే అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. మరి పట్టి బెల్లం పొడుం కాబట్టి ఇంతసేపు అలాగ స్టవ్ ఉంచాను. కానీ అదే కనుక బెల్లం వేయాలి అనుకోండి, స్టవ్ ఆపేసుకుని వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత పాలకి ఇరిగే గుణం ఉంటుందన్నమాట. అందుకు ముక్క అయిపోతుంది కాబట్టి. మనం పట్టి బెల్లం వేసుకున్నాం కదా. పంచదార వేసుకుంటారు చాలామంది. వేసుకునేవారు ఇష్టాన్ని బట్టి. మేమైతే పంచదార అనేది అసలు వాడం. బెల్లం, పట్టి బెల్లం ఈ 2 వాడతామండి. చక్కగా చూసారు కదా. మరి ఇలాంటిది కొంచెం తాగేటప్పటికి అబ్బా అనిపిస్తుందన్నమాట. చిక్కటి పాలు రుచిగా ఉంటుందండి. పిల్లలకు కూడా మంచి బలం కదా. చూసారా, సేమియా రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇలా సేమియా కూడా చేసేసుకోండి.